ప్రభువుకు సమర్పించుకోవాలి. మనం ప్రాణాత్మ దేహాలను ప్రభువు సమర్పించుకోవాలి. అంటే ప్రాణము ఆత్మ కూడా దేవుని సమర్పించుకున్నట్లే శరీరాన్ని కూడా దేవుని సమర్పించాలి. అందుకే ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు, నా శరీరంలో ఏ మంచి లేదు, కారణం ఏంటంటే నా శరీరంలో పాప నియమాలు పనిచేస్తున్నాయి, పాప నియమానికి నా శరీరము లోబడిపోయింది, అందువల్ల ఏ మంచి లేని నా శరీరం ద్వారా నేను ఏదైనా మంచి చేయాలనుకున్నా చేయలేకపోతా ఉన్నాను. కనుక మానవుని శరీరము బలహీనమైనది, మానవుని శరీరములో మంచి అనేదే లేదు. మానవుని దేహం అంతా కూడా ఒక రకంగా దేవునికి సంబంధించిందిగా ఉండాల్సిన ఆ దేహము ఏమైపోయింది, మలినమైపోయింది. అందువల్ల దేవుని కొరకు ఏమైనా చేయాలన్నా కూడా చేయలేని పరిస్థితిలో మనం ఉండిపోతున్నాం. చేయాలని ఉంటుంది, ఆశపడతాం, మందిరం పెందలాడాలని ఆశపడతాం, దేవుని కొరకు ఏదైనా చేయాలని ఆశపడతాం, దేవుని మందిరంలో ఏదైనా పరిచర్య ఉంటే చేయాలని ఆశపడతాం, ఏదన్నా సాపులు వేయాలన్నా తుడవాలన్నా, మరి భోజనాలు వడ్డించే దగ్గర నేను కూడా వడ్డిస్తానని ముందుకు వస్తాం, అన్నీ బాగా చేస్తాం, చేయాలని ఉంటుంది, మనకు చేయాలని ఉంటుంది, అని బాగా చేయాలనుకుంటాం కానీ చేయలేకపోతున్నాం. దానికి కారణం ఏంటంటే మన శరీరము సహకరించట్లేదు, దేవుని పనులకు సహకరించట్లేదు. మన శరీరము దేవుని పనులకే సమర్పించుకోలేకపోతున్నాం. కనుక ఇప్పుడు చూడండి, పాప నియమానికి లోబడిన నీ శరీరము దేవుని పనులకు ఉపయోగపడదు కదా. అందువలన ఈ పాప శరీరంలో నుండి నువ్వు విడిపించబడాలి, పాప నియమంలో నుంచి విడిపించబడాలి. పాప నియమంలోంచి విడిపించబడాలంటే దేవునిని మనం ఏం చేయాలా, యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం. పాప నియమము నుండి మన శరీరం విడిపించబడాలంటే ఎవరి ద్వారా సాధ్యం కాదు, అది యేసు ప్రభు మాత్రమే చేయగలడు. ఏ పాస్టర్ కూడా చేయలేడు, ఏ ఖర్చీపు ఊపినా ఏం కాదు, ఏ విధమైన కొబ్బరి నూనె జల్లినా ఏం కాదు. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఏ విధమైన వ్యక్తి, బాబాలు అబ్బాలు ఎవరు వచ్చినా కూడా ఏం చేయలేరు. ఇలా అంట టచ్ అంటారంట, టచ్ అనగానే ఇది అయిపోతుందంట, ఏం అవ్వదు, ఉట్టిదే. ఏదైనా మన పాప నియమం నుంచి మనం విడిపించబడాలంటే యేసుక్రీస్తు ద్వారా. అందుకే 25వ వచనం చూడండి, 26, 24, 25. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాం. కనుక యేసుక్రీస్తు ద్వారా దైవ నియమాన్ని జరిగించేటువంటి వ్యక్తిగా నేను చేయబడాలి అనేటువంటి ఆలోచన అక్కడ పౌలుకు వచ్చింది. యేసుక్రీస్తు ద్వారా తప్ప ఎవ్వరూ నా పాప నియమాల నుంచి నన్ను విడిపించలేరు.